హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పవిత్ర హోమ్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ కొబ్బరి ఫ్రై. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ దేనితో తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మరీ స్మూత్గా కాకుండా బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలను చిన్నగా దంచి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చీలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని తరువాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వాటిని ఒకసారి కదిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని బాగా కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సగం కొబ్బరికాయను తురుముగా తీసుకుని వేసుకుంటున్నాను. కొబ్బరి బాగా కలిసేలా కలుపుకుంటూ 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుని తర్వాత నేను టేస్ట్ కోసం కొంచెం ఆమ్చూర్ పౌడర్ని వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ లేకపోయినట్లయితే లైట్గా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పవిత్ర హోమ్ కుకింగ్.